Let us turn to Acts chapter 5 verse 1 and 2. అపోస్తల కార్యగ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలను చూద్దాం. We'll eventually see up to verse 10, but we will start with 1 and 2. 10 వచనాల వరకు మనము ధ్యానం చేద్దాం. అయితే మొదటగా 1-2 వచనాలను చదువుకుందాం. Acts 5 1 and 2. Now a man named Ananias, together with his wife Sapphira, also sold a piece of property. With his wife's full knowledge, he kept back part of the money for himself, but bought the rest and put it at the apostles' feet. You know, this is the story of two couples, a true incident. They had joined a new church. మరి ఇక్కడ మనం చదువుకున్న వృత్తాంతంలో ఒక భార్య భర్త ఉన్నారు. వారు కొత్తగా ఏర్పడ్డ ఆదిమ సంఘంలో సభ్యులుగా చేరారు. And this was a special church. It had great pastors. It had faithful teaching. మరి ఆ సంఘము ఒక ప్రత్యేకమైంది. ఎందుకనంటే గొప్ప కాపరులు ఉన్నారు, గొప్ప బోధ ఆ సంఘంలో వినిపించబడతా ఉంది. And the church was growing very quickly. The members were giving generously. Some of them were giving sacrificially. మరి ఆ సంఘము ఎదుగుతూ ఉన్న కొలది, సంఘ అవసరతలు పెరుగుతున్న కొలది చాలా మంది త్యాగపూరితంగా మరి కానుకలు ఇవ్వడం ప్రారంభించారు మందిరానికి. When they saw a need of somebody, they gave beyond their need, beyond their ability sometimes. ఒక సంఘంలో ఎవరికైనా అవసరత ఉన్నప్పుడు వారి సామర్థ్యానికి మించి ఆ అవసరత చూసిన వాళ్ళు సహాయం చేయడం జరిగింది. Acts 4:32 says, those who believed were with one heart and one soul. మరి Acts 4:32. 4:32లో రాయబడ్డ మాట ఏమిటనంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి అని తమ కలిగిన వాటిలో ఏదియూ తమదని అనుకోలేదు. Nobody thought these are mine, but they gave it as common property. మరి వారి ఆస్తులు వాళ్ళవని అనుకోకుండా కలిగినదంతయు మరి సమిష్టిగా ఉంచడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. The number of believers there probably totaled about 5,000. Yet each one of them they were one in heart and soul. మరి సుమారు 5,000 మంది ఆ సంఘ సభ్యులు ఉన్నారు ఆదిమ సంఘంలో, ప్రారంభ సంఘంలో. కానీ అందరూ ఏక హృదయం ఏకాత్మ కలిగిన వారుగా ఉన్నారు. That means they probably attended the best church in the world. దాని అర్థం ఏంటంటే బహుశా వారు ప్రపంచంలోనే ఒక శ్రేష్టమైన మందిరంలో వారందరూ సభ్యులుగా ఉన్నారు. And exciting times, the early apostolic era. మరి అది అపోస్తుల కాలంలోది కాబట్టి ఆ సంఘము ఒక ఉత్సుకతతోటి, ఉత్సాహంతో మరి దేవుని బిడ్డలుగా కొనసాగారు. In other words, they lived in the days when the church was at its greatest purity, greatest power. మరి సంఘము ఆ సమయంలో గొప్ప శక్తివంతంగా మరి గొప్ప పరిశుద్ధంగా మరి జీవించిన సంఘముగా మరి ఆ సంఘం ఉంది. Ananias and Sapphira were part of that powerful community of believers. అటువంటి గొప్ప శక్తివంతమైన విశ్వాసుల సమూహంలో అననీయ సప్పీరాలు కూడా ఆ సంఘ సభ్యులుగా ఉన్నారు. Sapphira's name means beautiful or pleasant. సప్పీరా అనే పదానికి అర్థం ఏంటంటే అందమైంది, మనోహరమైంది అని అర్థం. The same word comes from the English. You have a word called sapphire, right? Jewel is the same. మరి ఆంగ్లంలో సఫైర్ అనే ఒక మరి ఆ రత్నం, ఆ రత్నంలోంచి ఆ వచ్చిన పేరులోంచి సప్పీరా అనే పేరు వచ్చింది. Deep purple, bluish color. అది stone. అది ఊదా రంగు, చిక్కటి ఊదా రంగుతో ఉండే మెరిసే మరి దాన్ని సఫైర్ అని అంటారు ఇంగ్లీష్ లో ఆ జ్యువెల్ ని. Ananias means Jehovah is gracious, and God was certainly gracious to him and his wife. అననీయ అంటే అర్థం ఏంటంటే దేవుడు కృప కలిగిన వాడు. నిజంగా దేవుడు అననీయ సప్పీరాల పట్ల ఎంతో కృపను చూపించాడు. They had blessed them with material possession, and they were in a fellowship which truly cared, godly people. And can you ask for anything more? మరి వారికి ఉన్న ఆశీర్వాదం ఏంటంటే వారికి భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఆత్మీయంగా ఒక గొప్ప పరిశుద్ధమైన సంఘంలో వారు చేర్చబడ్డారు. దానికంటే మించిన ఆశీర్వాదం కావాలా? But Ananias and Sapphira wanted more. అయితే అననీయ సప్పీరాలు ఇంకా ఏదో కావాలని కోరుకున్నారు. What did they want? ఏం కావాలని కోరుకున్నారు? They wanted importance. వారికి ప్రాముఖ్యత కావాలని కోరుకున్నారు. They just didn't want to be the members of the body. They wanted to be important members of the body. They wanted people to recognize them, praise them. వారు ఆ గొప్ప సంఘంలో సభ్యులైతే సరిపోతుంది అని అనుకోలేదు. కానీ అంతకు మించి వాళ్ళు ఆశించింది ఏంటంటే మేము ఈ సంఘంలో ప్రాముఖ్యమైన వారిగా మేము ఎంచబడాలి, గుర్తించబడాలని కోరుకున్నారు.
That means in spite of being in a good church, in spite of receiving the right teaching, they were not really interested in obeying that teaching. మరి ఒక మంచి అద్భుతమైన సరైన బోధ ఉన్న సంఘంలో మరి ఆ బోధకి లోబడాలి, ఆ బోధకి అనుకూలంగా జీవించాలి అని మాత్రం వాళ్ళు అనుకోలేదు. They wanted to be seen as obedient people, but inside they were disobedient. మరి వారు విధేయత కలిగిన వారుగా మరి బయటికి కనపడతా ఉన్నారు, కానీ వాస్తవంగా అవిధేయత కలిగిన వారుగా ఉన్నారు. They wanted to be seen as generous people, but inside they were greedy. మరి బయట దాతృత్వం కలిగిన వారుగా మరి కనపడుతూ ఉన్నారు, కానీ లోపల మాత్రం దురాశ కలిగిన వారుగా ఉన్నారు. And we know the story. They sold off a property and probably publicly promised, we will give everything what we get. వారికి ఉన్న ఆస్తి అమ్మారు. బహుశా వారు అందరి ముందు ఇలా చెప్పింటారు, మాకున్నదంతా అమ్మి మేము ఆ మందిరానికి తెస్తున్నామని చెప్పింటారు. And here Ananias seems to have suggested that we will keep some money for ourselves. ఇక్కడ మనకు రాయబడ్డ మాట ప్రకారం మరి అననీయ అనే వ్యక్తే భార్యకు తెలిసి మరి కొంత డబ్బులు ఆయన దగ్గర దాచిపెట్టుకున్నాడు, మొత్తం తీసుకొని రాకుండా. Nobody would know, right? ఎవరికి తెలియదు, భార్యాభర్తలకే తెలుసు. So on a Sunday morning, they gave that money to the church. మరి ఒక ఉదయకాలమున ఆ డబ్బులు తీసుకొని వచ్చి, ఇదిగోండి మేము అమ్మిన ఆస్తి తాలూకు డబ్బులు అని చెప్పి మందిరానికి తీసుకొని వచ్చారు. They pretended to give the whole amount. They pretended they were generous. They pretended they were sacrificial. మరి మేమంతా ఇస్తున్నట్టుగా, దాతృత్వం కలిగిన వారుగా, త్యాగపూరితంగా ఇస్తున్నట్టుగా నటించారు. They were probably trying to imitate Barnabas and the others. If you see the previous verses, or verse Acts 4:35 and 37, Barnabas and some others sold their field and kept it at the disciples' feet. So they were influenced probably that Barnabas got recognition, others recognized. We also, it's good to get recognition. అంతకు ముందు వచనాలు అంటే 4వ అధ్యాయం చివరిలో 35 నుంచి 37 వచనాల వరకు చూస్తే, ఆ సంఘంలో బర్నబా అనే ఆయన మరి మిగతా వారు కొంతమంది తమకున్నదంతా మరి ఇవ్వడం, సంఘం వారిని మరి ప్రోత్సహించడం, వారి గురించి చెప్పడం లాంటి విషయాలు బహుశా వాళ్ళు చూసి మాకు కూడా ఎటువంటి పేరు ప్రఖ్యాతులు కావాలని చెప్పి తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. Now here is one lesson. ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. In the church there are two kinds of people and it's almost impossible to differentiate who is who. మరి సంఘంలో సాధారణంగా 2 రకాల వ్యక్తులు ఉంటారు. మరి 2 రకాల గుంపులకు సంబంధించిన వ్యక్తులు ఏ గుంపునకు ఎవరు చెందిన వారని వారి మధ్య వ్యత్యాసం కనుగొనడం చాలా కష్టం. You know, on the outside what Ananias and Sapphira did look like same as what Barnabas did. బయటికి చూస్తే మరి అననీయ సప్పీరాలు చేసిన పని బర్నబా చేసిన పనితో సమాంతరంగా ఉంది. But Ananias and Sapphira knew that they had lied. అయితే అననీయకు సప్పీరాకు తెలుసు వారు అబద్ధమాడారని. They knew they had lied to their leaders. They knew they had lied to their members. మరి దేవుని సేవకులకు, ఆ సంఘంలో ఉన్న కాపరికి, వారికి పెద్దలకి మరి విశ్వాసులు ఎదుటిగా అబద్ధమాడుతున్నారన్న సంగతి వాళ్ళకి తెలుసు. And they thought it was okay, nothing will happen. మరి అనుకున్నారు వాళ్ళు, తెలిస్తే మరి ఏం జరగదులే అని అనుకున్నారు వాళ్ళు. And both died the same day, struck by God. మరి ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. ఇద్దరు ఒకే రోజు దేవుడు మొత్తాడు. Sometimes some couples, some of us pray, we should die together, right? When we die, let us die together. కొంతమంది భార్యాభర్తలు ఒకేసారి చనిపోవాలి, ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. That came true here. అది ఇక్కడ నిజంగా జరిగింది. They were literally side by side in the grave. వారిద్దరి శవాలు పక్క పక్కన పెట్టబడ్డాయి. But not in the way it should be, right? అయితే అది ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. అంటే వాళ్ళు అది ఒకేసారి చనిపోయినా కూడా అది అంత చూడడానికి అంత ఇంపుగా కనపడలేదు అనే విషయం మనకు తెలుస్తుంది. Here we see how sin can infect a marriage. ఒక పాపము వివాహాన్ని ఎంతగా అపవిత్రపరుస్తుంది, మరి దాన్ని నాశనం చేస్తుందో మనం ఇక్కడ చూడవచ్చు. How do a married couple fall into sin? ఏ విధంగా భార్యాభర్తలు వివాహమైన వారు పాపంలో పడిపోతారు అని ఇక్కడ రాయబడింది. Apostle Peter gives a postmortem, an analysis of how they got infected by the disease of sin. మరి ఈ పాపపు జబ్బు చేత వారిద్దరు ఎట్లా పట్టబడ్డారు అనే విషయాలు పేతురు మనకు కొంత చెప్పడానికి ప్రయత్నం చేశాడు. In Acts 5:3-4, I'll just sum it up. It says, Ananias, did not this money belong to you before it was sold? And after it was sold, wasn't the money still with you? ఆయన పేతురు గారు చెప్పిన మాట ఏమిటనంటే, మరి అననీయ before you sold, this land was yours. మరి నువ్వు
ఇది అమ్మక ముందు ఈ ఆస్తి నీదే కదా అని అన్నాడు. After it was sold, this money was still yours. అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీదే కదా అని అన్నాడు. There was no pressure on Ananias to sell his property. ఎవ్వరు కూడా అననీయను నీ ఆస్తి అమ్మి నువ్వు ఇయ్యమని ఒత్తిడి చేయలేదు. There was no suggestion that even if he sells, he should give that amount to the church. మరి నువ్వు అమ్మిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని వచ్చి సంఘానికి ఇవ్వమని కూడా ఎవరు ఆయనకు సలహా ఇవ్వలేదు. That was between them and the Lord, that's all. అది వారికి దేవుడికి మధ్యలో సంబంధించిన విషయం. The only thing God expected was be honest in what you say. కాబట్టి నువ్వు ఏం చెప్తున్నావో ఆ మాటల్లో నిజాయితీగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. Be truthful, nothing else. సత్యమే కోరుతా ఉన్నాడు, ఇంకేమీ కోరట్లేదు దేవుడు. Verse 2 says, with his wife's full knowledge, he kept back part of the money. మరి భార్య ఎరుకయే వాడు దాని వెల్లో కొంత దాచుకొని కొంత తెచ్చాడని మరి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. It was not impulsive. Both of them talked over it. They agreed to it. They decided how much will keep back. All that happened together. కాబట్టి ఇదేదో భావోద్వేగంగా కొంత ఉంచుకొని ఏదో తొందరపాట్లో కొంత ఉంచుకొని తెచ్చింది కాదు. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఎంత ఇవ్వాలి, ఎంత తమ దగ్గర ఉంచుకోవాలనేది మాట్లాడుకొని అంగీకరించే మిగతా తీసుకొని వచ్చి ఇచ్చారు. They also planned that if someone asks us what we should say, also they planned, both of them. మరి ఎవరైనా అడిగినా కూడా ఏమని సమాధానం చెప్పాలో ఇద్దరు మరి ముందే మాట్లాడుకున్నారు. That is why after Ananias died, when Peter asked Sapphira, tell me, is this the price you got for the land? She says, yes, that is the price. Verse 8. ఎందుకంటే అననీయ చనిపోయిన తర్వాత సప్పీరాని మీరు ఎంతకే అమ్మారా అని అడిగినప్పుడు అంతకే అమ్మామని చెప్పిందాం. ఎందుకంటే ముందే వాళ్ళు అభ్యాసం చేశారు అలా చెప్పాలని. And in verse 9, Peter says this terrible word. How is it that you have agreed together to test the spirit of the Lord? 9వ వచనంలో మరి ఈ మాట పేతురు గారు చెప్తా ఉన్నారు. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? She also falls down dead. మరి ఆమె కూడా కింద పడి చనిపోయింది. See those words, agreed together. This is how sin infects the marriage. మరి ఇక్కడ రాయబడిన మాట మనం గమనించాల్సింది ఏంటంటే మీరు ఎందుకు ఏకీభవించారు అని అంటా ఉన్నాడు. అట్లా ఏకీభవించి చేసిన పాపము అనేది మరి జబ్బున పడజేస్తుంది మన వివాహాన్ని. This is how marriage ruins families, agreeing together to disobey God. ఇద్దరు ఏకీభవించి మరి దేవునికి అవిధేయత చూపిస్తే ఆ విధంగా ఆ కుటుంబాలు పాడైపోతాయి. Instead of helping each other come close to the Lord, they helped each other to disobey God. ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుని దేవునికి విధేయత చూపించకుండా ఇద్దరు అవిధేయత చూపించడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. Instead of helping each other to be fruitful and multiply for God, they agreed to be partners in sin. వారు ఫలించి మరి విస్తరించి అభివృద్ధి పొందకుండా ఏకీభవించి వారు పాపం చేయడానికి ఇద్దరు ఏకీభవించారు. On the outside they may have looked like a godly couple, one and thinking in sync with each other, smiling with each other, supporting each other. మరి బయటికి వాళ్ళని చూసినప్పుడు వారు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నట్టుగా, ఒకరితో ఒకరు నవ్వుతున్నట్టుగా, ఒకరినొకరు మరి ఎంతో మరి అందరికి మంచిగా ఉన్నట్టుగా కనపడుతూ ఉండవచ్చు. Maybe they held hands and walked also. వారిద్దరు కలిసి చేతులు పట్టుకొని నడిచి ఉండవచ్చు. Maybe the culture is different, we are not sure of those things. అప్పుడున్న సంస్కృతి వేరే, దాన్ని అలా చేసి ఉండరని అనుకుంటున్నాం. They themselves did not realize how much trouble their marriage was in. అయితే వారి వివాహం ఎంత సమస్యల్లో పడిపోతుందనే విషయాన్ని అర్థం చేసుకోకుండా, అవగాహన చేసుకోకుండా ఈ తప్పు చేశారు. The trouble was not between them. They were okay as a couple. The trouble was between them and God. వారిద్దరి మధ్య ఎటువంటి సమస్య లేదు, ఇద్దరు ఏకీభవించారు. కానీ సమస్యల్లా ఇక్కడ వారికి దేవుడికి మధ్యలో వచ్చింది. They were not in a danger of divorce, but the path they chosen together led them to a tragedy far more devastating than divorce. వారిద్దరూ విడాకుల కోసం మరి వారు దరఖాస్తు చేసుకోలేదు, విడాకులు తీసుకోవాలని కోరుకోలేదు. కానీ వారిద్దరూ కలిసి చేసిన పని విడాకుల కంటే దారుణమైన భయంకరమైన పరిస్థితిని వారి జీవితంలోకి తీసుకొని వచ్చింది. Can we be guilty of such things? మనం కూడా అటువంటి పాపాల్లో అపరాధులము కాదా? In greed for money, in greed for recognition. మరి మనం కూడా ఆ విధంగా డబ్బు విషయంలో దురాశ కలిగిలేమా? మనకు సంఘంలో గుర్తింపు కావాలనే ఆ ఉబలాటం ఆశ మనకు లేదా? When you marry, the Bible says, or when the pastor, when they get couples married, they say the two have become one flesh. They take Genesis 2:24 lo. The two have become one flesh. మరి ఆదికాండము 2:24 ఉపయోగించి ఆ వాక్యాన్ని ఉచ్చరించి పెళ్లి చేసేటప్పుడు ఆ పెళ్లి చేసే వివాహకర్త లేకుంటే ఆ కాపరి ఏమంటాడంటే మీ ఇద్దరు ఏక శరీరం అయిపోయారు ఇప్పటి నుంచి అని అంటాడు వివాహం ద్వారా. Here you see two couples, they acted in one flesh but for the wrong things.
అయితే ఇక్కడ వారిద్దరు ఏక శరీరంగానే పనిచేశారు, కానీ తప్పుడు విషయం కోసం ఏక శరీరంగా పనిచేశారు. And this is a lesson for us కాబట్టి ఇది మన జీవితాల్లో ఒక పాఠంగా ఉండాలి. as who are married and who are looking forward to get married. మరి వివాహమైన మనందరం, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని ఆరాటపడుతున్న వారు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. You see, every married person sitting here, we are becoming something because of our marriage. Remember that. ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా మనం ఏదో ఒక విషయం వైపు మనము రూపుదిద్దుతున్నాము. దానికి కారణం ఏంటంటే దాని వెనకాల పనిచేస్తున్న కారణము వివాహము. We are either getting spiritually better off or worse off because of our marriage. మనం ఆత్మీయంగా మంచిగా అవడమా మన వివాహం వల్లనే, ఆత్మీయంగా దిగజారిపోవడమా మన వివాహం వల్ల అది జరుగుతుంది వివాహమైన వారి విషయంలో. Look back into your life and ask yourself, have I come closer to the Lord through my marriage? Have I gone far away from the Lord? కాబట్టి మన జీవితాల్లో వెనక్కి తిరిగి మనం పరిశీలన చేసుకోవాలి. నేను వివాహం ద్వారా మరి దేవునికి దగ్గరయ్యానా, లేదా వివాహం ద్వారా దేవునికి దూరం అయ్యానా? Many people have come closer to the Lord. Praise God. చాలా మంది వివాహం ద్వారా దేవునికి దగ్గర అవుతా ఉన్నారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. If you're not coming closer to the Lord, మనం దేవునికి దగ్గర కాకపోతే మన వివాహం ద్వారా, be careful. You may be working together against God. జాగ్రత్త వహించు. దేవుడి ఇద్దరు కలిసి దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా వెళ్తున్నారనే విషయం. No marriage is neutral. You will either be killing sin or you'll be tolerating sin. మరి ఏ వివాహం కూడా మధ్యస్థంగా ఉండదండి. మరి నీ వివాహంలో నువ్వు పాపాన్ని వహిస్తూ పాపాన్ని భరిస్తున్నా ముందుకు పోతా ఉండాలి, లేదా పాపాన్ని చంపి ముందుకు పోతానన్నా ఉండాలి. Some of us, we would have been strong before marriage. Then all kind of wrong customs, we pushed into all the wrong things and we keep agreeing to all that. చాలా మంది వివాహం కాకముందు మరి మంచిగా ఉంటారు, మంచిగా పవిత్రంగా జీవిస్తూ ఉంటారు. వివాహం అయిన తర్వాత అనేకమైన తప్పుడు సాంప్రదాయాలకు నెట్టబడి, తప్పుడు విధానాలకు అలవాటు పడి రాజీ పడ్డం ప్రారంభమవుతుంది. So let us look at both their failures briefly. వారిద్దరి మరి వైఫల్యాలను మనము క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Let us look at Ananias first. అననీయ సంగతిని మనం ముందు విచారిద్దాం. You know, when Peter talks to Ananias, he talks of a third person. పేతురు అననీయ గురించి మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడాడు. He speaks of an enemy. మరి శత్రువు గురించి మాట్లాడాడు. Ananias, why has Satan filled your heart? అననీయ, ఎందుకు అపవాది నీ హృదయాన్ని నింపింది అని అడుగుతా ఉన్నాడు. You know, that's the beginning of sin. Satan put a seed in Ananias' heart. అపవాది అననీయ హృదయంలో ఒక విత్తనాన్ని వేశాడు. By showing a financial benefit. ఆర్థికంగా ఈ డబ్బులు నువ్వు ఉంచుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. And Ananias would have watered and nurtured that seed till it filled his heart. మరి ఆ చిన్న విత్తనాన్ని అననీయ హృదయంలో అపవాది నాటినప్పుడు అననీయ దాన్ని తీసేసే బదులుగా దానికి నీళ్లు పోసి అది వృక్షమై తన హృదయాన్ని నింపేటట్టుగా చేశాడు. We usually don't slip into sin by accident. We deliberately, we nurture it in our heart. We let it grow. పాపము అకస్మాత్తుగా చేయడం కాదు. పాపం మన హృదయంలో చిన్నగా మొదలవుతుంది. దాన్ని మనమే పెంచి పోషించి ఆ పాపంలో పడిపోతూ ఉంటాం. And the enemy shows a very rosy picture. You can make so much money, you can buy that car, you can buy that house, but he won't tell of the terrible death that is waiting at the end of it. మరి అపవాది మనల్ని పాపానికి ప్రేరేపించేటప్పుడు ఆ విధంగా డబ్బులు ఉంచుకోమని చెప్పినప్పుడు నువ్వు మంచి కారు కొనొచ్చు, డబ్బులతోటి మంచి ఇల్లు కొనొచ్చు అని నీకు ఒక మంచి రంగుల చిత్రాన్ని అపవాది చూపిస్తాడు తప్ప దాని వల్ల నువ్వు చచ్చిపోతావు అని మాత్రం అపవాది చెప్పడు. You know, every sin, Satan will show you a great benefit and you are attracted to that. ఎందుకంటే ప్రతి పాపం విషయంలో కూడా అపవాది నీకు దాని నుంచి వచ్చే ఒక తాత్కాలికమైన సుఖాన్నో సంతోషాన్నో చూపిస్తాడు తప్ప దాని వల్ల వచ్చే పర్యవసానాలు చూపిడు. You know, remember, all families remember, Satan is constantly plotting against your marriage. మరి అందరు ఇక్కడున్న భార్యాభర్తలు అందరికీ చెప్పే మాట ఏంటంటే మీరు అందరూ గుర్తించండి, మీ వివాహంలో అపవాది నిరంతరము మీ వివాహాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. He's trying to divide you, he's trying to make you lie, he's trying to tempt you, some temptation outside your marriage. మరి నిన్ను అబద్ధం ఆడేటట్టుగా, నువ్వు నీ వివాహాన్ని పాడు చేసుకునేటట్టుగా, నువ్వు బయట నువ్వు నీకు అనేక ఆశల్ని కల్పిస్తూ మరి నీ వివాహాన్ని పాడు చేయడానికి అపవాది నిరంతరము ప్రయత్నం చేస్తా ఉన్నాడు. How do you handle this? How do we defeat this? మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా మనం బయటపడాలి దీంట్లోంచి? The Lord is our example. He used God's word. యేసు ప్రభు వారే దానికి ఉదాహరణ. యేసు ప్రభు వారుని అపవాది శోధించినప్పుడు యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని ఉపయోగించి అపవాదిని శోధనను అధిగమించాడు. When attracted by that extra money, Ananias should have responded saying, with God's word saying,
Away from me, Satan, it is written, worship the Lord your God and serve him only. కాబట్టి అననీయ మనసులో అపవాది ఈ చిన్న విత్తనాన్ని నాటుతున్నప్పుడే అననీయ చెప్పుండాల్సింది, సాతానా నా వెనుకకు పో, మనం దేవుణ్ణి మాత్రమే పూజించాలి, డబ్బును పూజించకూడదు, డబ్బు మనకు ప్రాముఖ్యమైనది కాదు అని చెప్పుండాల్సింది అననీయ. You know, Peter says to Ananias, why is it that you have contrived in your heart? That means the word is you. Peter is telling you were responsible for it. You got that thought and you pushed that thought. కాబట్టి పేతురు అననీయతో చెప్పిన మాట ఏంటంటే 4వ వచనంలో ఉన్న మాట, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు అని అన్నాడు. అంటే నువ్వెందుకు ఈ విధంగా ఆలోచించావు, నువ్వెందుకు ఈ విషయాన్ని తలంచావు అని దానికి సంబంధించిన పూర్తి బాధ్యతను అననీయ మీద పెడతా ఉన్నాడు పేతురు. This should have ended with you. It should not have spilled over to anybody. కాబట్టి ఒకవేళ అది నీవు గనక దాన్ని అక్కడే నియంత్రించుంటే దాంతో అయిపోయేది, దాని పర్యవసానాలు వేరే వాళ్ళకి, నీ భార్య కూడా పోకుండా ఉండే కదా. Sin gets a foothold in marriage because one of us decided to let it in. మన జీవితాల్లో, వివాహమైన భార్యాభర్తల జీవితాల్లో పాపము ప్రవేశించడానికి భార్యో భర్తో ఎవరో ఒకరు అపవాదికి సహకరిస్తారు పాపాన్ని లోపలికి తీసుకురావడానికి. You said sin can come through 1,000 ways, but it's only when you open the door of your heart that it enters. పాపము మీ జీవితాల్లో 1000 రకాలుగా దూరడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎప్పుడైతే నువ్వు తలుపులు తెరుస్తావో అప్పుడు దానికి ప్రవేశం సులభంగా జరుగుతుంది. You know, when we are tempted to sin, we should quote scripture saying that I am a new creation now. This has no power over me. The old has gone, the new has come. కాబట్టి అపవాది నిన్ను శోధించినప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను ఇప్పుడు నూతనమైన సృష్టిని, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను, నూతనమైనవి అని చెప్పాలి వాక్యాన్ని పెట్టి. That's what Joseph did, right? How can I do this disgusting thing before my God? కాబట్టి యోసేపును ఆ విధంగా పాపం చేయమని పోతిఫర్ భార్య ప్రేరేపించినప్పుడు, దేవునికి విరోధంగా ఇంత దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను, నేను ఇంత పాపాన్ని నేను ఎలా మూట కట్టుకుంటానని అన్నాడు కదా యోసేపు. God had given her Sapphira to lead her to God, but he was leading her to her death. మరి సఫీరాని దేవుడు అననీయకి ఇచ్చి పెళ్లి చేసింది, అయ్యా మీ ఇద్దరు కలిసి సావండి అని కాదు, నువ్వు ఆమెను దేవునిలో నడిపించు, నువ్వు ఆమెను దేవుని దగ్గరికి తీసుకొని రా అని చెప్పాడు. How many husbands are guilty of telling their wives to do the wrong thing and leading her to her death? మరి ఎంతమంది భర్తలు ఇక్కడ మరి పాపం చేయమని భార్యను ప్రేరేపించి ఆమెను మరణానికి అప్పగించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. Wives also, భార్యలు కూడా అదే విధంగా push to do the wrong things, మరి భర్తల మీద ఒత్తిడి చేస్తారు తప్పు చేయమని, leading them to their deaths. వారి మరణానికి కారణమవుతున్నారు మీరే భార్యలు. Let's talk of Sapphira's failures. మరి సఫీరా మరి వైఫల్యాలను చూద్దాం. Till now only one of them had sinned, right? ఇప్పటి వరకు అననీయ మాత్రమే పాపం చేయబడ్డవాడిగా మనం చూసాం. That marriage would have survived if Sapphira had refused to be part of the lie. నిజంగా ఆ మాట అననీయ డబ్బులు ఉంచుకుందాం అమ్మా అని చెప్పినప్పుడు సఫీరా గనక మరి ఆ విషయంలో వద్దు అని చెప్పింటే మరి ఇద్దరి ప్రాణాలు కాపాడేదాం. But she repeated Ananias' lie. అయితే అననీయ అబద్ధాన్ని తిరిగి పునరుద్ఘాటించడానికి ఆమె పూనుకుంది. Immediately she also fell down and died. ఆ తర్వాత దాని పర్యవసానంగా ఆమె కూడా కింద పడి చచ్చిపోయింది. It appears Sapphira died because of submission, right? మరి ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే లోబడినందువల్ల, మరి భర్తకు లోబడినందువల్ల సఫీరా చనిపోయిందని అనిపిస్తుంది మనకు పైకి. Doesn't the Bible say, wife submit to your husband? మరి భార్యలు భర్తలకు విధేయత చూపండి అని బైబిల్ చెప్పట్లేదా? The same Peter wrote this. Same Peter who wrote the death. He wrote that also. Wife, be subject to your own husbands. 1 Peter 3:1. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అని రాశాడు. ఈ పేతురే, ఈ ఇక్కడ చనిపోయిన సంగతులు వివరించిన పేతురే గారే మనకు రాశాడు ఆ పత్రిక. Ephesians 5:24, Paul writes, submit to your husbands in everything. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రతి విషయంలో మీ భర్తలకు లోబడి ఉండండి అని రాశాడు పౌలు గారు. The answer is submission in everything does not include submission to what is a sin in God's sight. కాబట్టి విధేయత చూపమంటే మిగతా అన్ని విషయాల్లో విధేయత చూపాలి, కానీ పాపం చేసే విషయంలో, పాపం చేయమని చెప్పినప్పుడు విధేయత చూపించాల్సిన అవసరత లేదు. You cannot sin in God's sight. దేవుడికి వ్యతిరేకంగా మనము దేవుడి దృష్టిలో పాపం చేయకూడదు. You know, in fact, when you follow the Lord seriously, the husband will ask grace to love the wife and the wife will ask grace to submit to the husband.
కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే భార్యను ప్రేమించడానికి దేవుడా నా కృపనివ్వని భర్తలు అడగాలి. నా భర్తకి లోబడ్డానికి నాకు కృప ఈ ప్రభువా అని భార్యలు అడగాలి. Sometimes husbands will make mistakes. Even then we are called to submit only. కొన్నిసార్లు భర్తలు పొరపాట్లు చేస్తారు, అయినా సరే మనం లోబడాల్సిందే. భార్యలు They'll do foolish things also. వాళ్ళు పిచ్చి పనులు కూడా చేస్తారు, అయినా కూడా మనం లోబడాల్సిందే. You can advise him. Submit means don't keep your mouth shut. You can give godly advice in a loving way, but leave the decision to the Lord. కాబట్టి లోబడ్డం అంటే మీరు కావాలంటే సలహా ఇవ్వచ్చు, దైవ సంబంధమైన వాక్యం ద్వారా భర్తలకు సలహా ఇవ్వచ్చు, కానీ నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం భర్తలకు దేవుడు ఇచ్చాడు. ఆ నిర్ణయానికి మనం లోబడాలి. But sin you cannot submit. అయితే పాపానికి లోబడాల్సిన అవసరం లేదు. Abuse is a sin. Physical abuse is a sin. You cannot submit to that also. కాబట్టి కొట్టడం, భౌతిక దాడులు చేయడం అనేది అది పాపం. కాబట్టి దానికి కూడా లోబడాల్సిన అవసరం లేదు. So coming to the point, and Sapphira was not supposed to submit to Ananias when he robbed the church and lied to God, lied about God, lied to God. మరి దేవుడికి ఇవ్వవలసిన ధనాన్ని దొంగిలించి మరి అబద్ధం ఆడినప్పుడు అననీయ మీదికి దేవుని ఉగ్రత వచ్చింది. Sometimes wives will blindly obey. Husband will be dealing in buying a house or property. They'll know the husband is doing wrong, but they'll be silent. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే, మరి భర్తలు ఏదైనా స్థలం కొంటూ ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు లేదా ఇల్లు కొంటూ ఉన్నప్పుడు దానివల్ల నష్టం వస్తుంది, దానివల్ల ఈయన ఇబ్బంది పడతాడని తెలుసు, కానీ భార్యలు దేవుని చిత్తం కాదని తెలుసు, అయినా కూడా మౌనంగా ఉంటారు చాలా మంది. You are more spiritual. You know that this is wrong in God said, yet you won't tell anything. నీకు తెలుసు అది దేవుని చిత్తం కాదు అని, మరి అయినా సరే నువ్వు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు భార్యలు. You're leading your husband to his death. ఎందుకు ఆ విధంగా నువ్వు మౌనంగా ఉండడం ద్వారా నీ భర్త చనిపోవడానికి నువ్వు మరి లైన్ క్లియర్ చేస్తున్నావు అని అర్థం. Sisters, as far as dependent on you, don't be part of any falsehood along with your husband. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా భర్త యొక్క తప్పులో మీరు భాగస్వాములు అవ్వకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి. In other words, be subject to ungodly husband, but never be subject to ungodly things. కాబట్టి ఒకవేళ నీ భర్త మరి అంత దైవ సంబంధమైన వ్యక్తి కాకపోయినా సరే నువ్వు లోబడాల్సిందే. నువ్వు ఖచ్చితంగా నీ భర్తకు లోబడు. అయితే ఆ తప్పుడు పనులు మాత్రం లోబడాల్సిన అవసరం లేదు. నువ్వు don't, even wives, don't blindly, husbands also don't blindly agree to something. మరి భర్తలు కూడా గుడ్డిగా ప్రతిదాన్ని భార్య చెప్పే ప్రతిదాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. Verse 11 says, 11వ వచనంలో రాయబడింది, the whole church and all the others who heard these things were filled with fear. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగెను అనే మాట. When we read this incident, we will say, right, thank God it doesn't happen today. మరి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు దేవా నీకు వందనాలు, ఇట్లాంటి ఈ సంఘం ఇప్పుడున్న కాలంలో జరగట్లేదని అనుకుంటాం. But living a life of falsehood brings death today also. మరి తప్పుడు జీవితాలు మనం జీవిస్తే ఖచ్చితంగా దాని పంట మనం కోయాల్సిందే. దాని పర్యవసానాలు మరణాన్ని ఈ లోకంలో కూడా అనుభవించాల్సిందే. అయితే నిదానం. Your body may not fall dead immediately, but it can be a death of your testimony. కాబట్టి నీ శరీరం చనిపోకపోవచ్చు, కానీ అకస్మాత్తుగా వెంటనే నీ సాక్ష్యం చనిపోతుంది. It can be the death of a marriage. మరి వివాహం చనిపోతుంది. It can be the death of your faith. నీ విశ్వాసం చనిపోవడానికి అవకాశం ఉంది. So many ways we can die. చాలా రకాలుగా చనిపోతాం ఈ రోజు కూడా. Remember, these two were attending the best church of that day. గుర్తుపెట్టుకోండి, వీరిద్దరూ కూడా ఆ రోజుల్లో ఉన్న శ్రేష్టమైన సంఘానికి హాజరవుతున్నారు. They probably one in thought. ఒకే ఆలోచనతో ఉన్న సంఘం. You can be in the best church, you can be one in thought and still have the worst possible marriage. కాబట్టి ఒక మంచి సంఘానికి హాజరవుతున్నా కూడా ఏక ఆలోచన కలిగి ఉన్నా కూడా మరి మన జీవితాల్లో ఇటువంటి దుస్సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. If you're working together against God, దేవునికి వ్యతిరేకంగా ఇద్దరు ఏకీభవిస్తే అలాంటివి జరుగుతాయి. Work together with God. దేవునితో కలిసి ఏకీభవించాలి, మీరిద్దరు ఏకీభవించడం కాదు. Fight Satan together. ఇద్దరు కలిసి అపవాదిని జయించాలి. Fight temptation together. ఇద్దరు కలిసి శోధనను జయించాలి. Take steps towards that. ఆ వైపుగా అడుగులు వేయి. Your cell phone must be open to anything that your wife wants to read or your husband wants to read. నీ సెల్ ఫోన్ లో సంబంధించిన విషయాలన్నీ నీ భర్త చూడగలిగేటట్టు ఉండాలి, నీ భార్య చూడగలిగేటట్టు ఉండాలి. నీ వ్యక్తిగత రహస్య లావాదేవీలు ఉండకూడదు నీకు. Fight temptation together, confront sin together. ఇద్దరు కలిసి శోధనను జయించాలి, ఇద్దరు కలిసి పాపాన్ని జయించాలి. Be one in flesh and godliness. మన ఇద్దరు ఏక శరీరం అంటే పాపం చేయడానికి కాదు, ఇద్దరు ఏక శరీరం అంటే
దైవ సంబంధమైన కార్యాలు నెరవేర్చడానికి. Those who are looking to get married, remember this. వివాహము చేసుకోవాలని ఆలోచిస్తున్న వారు ఈ విషయాన్ని గమనించండి. If you want to look for someone to marry, don't look for a beautiful face or a handsome face or some qualification. Look, if possible, for a person who is making war against Satan, who's serious about a godly life. కాబట్టి ఇక్కడ వివాహం చేసుకోబోయే వారికి ఇచ్చే ఒక సలహా ఏంటంటే, అందంగా ఉన్నవాడు, అందంగా ఉన్న స్త్రీ, లేకుంటే బాగా మంచిగా సంపాదిస్తున్న వాళ్ళు, సంపాదిస్తున్న స్త్రీ అని చూడమాకండి. ఎవరు సాతానుతో యుద్ధం చేస్తున్నారో, మంచిగా అపవాదిని జయిస్తున్నారో, శోధనలలో ముందుకెళ్తున్నారో అటువంటి వాడిని, అటువంటి స్త్రీని వివాహం చేసుకోండి. Look for a person who fights evil. చెడు మీద యుద్ధం చేస్తున్న వాడిని పెళ్లి చేసుకోండి, స్త్రీని పెళ్లి చేసుకోండి. You see, your worst possible marriage is not the marriage where someone always argues with you. That is not your worst marriage. The worst marriage is someone who agrees to the wrong things you want to do. కాబట్టి ప్రతి విషయంలో వాదోపవాదాలకు కారణమవుతున్న వాళ్ళు, అది కాదు నీ వివాహానికి చేటు తెచ్చేది. ఇద్దరు కలిసి ఏకీభవించి పాపం చేస్తారు చూడు, అది ఏకీభవించి పాపం, శాపం తీసుకొని వస్తుంది. Your worst possible spouse is one who is silent. Yes. కాబట్టి ఒక దురదృష్టకరమైన భాగస్వామి ఎవరు అని అంటే, భర్త గాని భార్య గాని పాపం చేస్తున్నప్పుడు భర్త గాని భార్య గాని మౌనంగా ఉంటారు చూడండి, అది అత్యంత ప్రమాదకరమైన వివాహం. Your worst spouse is one who encourages you to sin against God. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయమని నిన్ను ప్రేరేపించే జీవిత భాగస్వామి నీకు ఎన్నడూ ఉండకూడదని నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. The one who takes you deeper and deeper into sin till you reach a point of no return. కాబట్టి నిన్ను పదే పదే పాపంలోనికి వేసే అటువంటి తీసుకుపోయే జీవిత భాగస్వామి మనకు ఉండకుండా ఉండాలి. అటువంటి జీవిత భాగస్వామి లేకుండా ఉండడం మంచిది. It begins with agreeing together to disobey God. ఇద్దరు కలిసి ఏకీభవించి మరి దేవునికి అవిధేయత చూపించడం ద్వారా మరి అది ప్రారంభమైంది వినాశనం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అననీయ సపీరా వృత్తాంతాన్ని ప్రభా మాకు మరొకసారి మీరు గుర్తు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అవును నాయన, భార్యాభర్తలముగా ఏక శరీరంగా ఉండి అయ్యా ఒకరినొకరు ఆత్మీయత వైపు, భక్తి వైపు, విశ్వాసం వైపు, ప్రేమ వైపు ప్రోత్సహించకుండా ప్రభా మరి పాపం చేయడానికి కారణభూతం అవుతా ఉంటాం చాలాసార్లు. పాపం చేయమని ఒత్తిడి తెస్తా ఉంటాం చాలాసార్లు ప్రభా. అటువంటి వైఖరి ఇద్దరికి నష్టాన్ని కలగజేస్తుందని, ఒక మంచి కోసం ఏకీభవిస్తే పర్వాలేదు కానీ పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి, అబద్ధం ఆడడానికి, మరి తండ్రి దైవ భక్తి లేని పనులు చేయడానికి ఒకరికొకరు ఏకీభవించకూడదు. అలా ఏకీభవించినందువల్ల జరిగిన నష్టాన్ని ప్రభా మా ముందు మీరు విశదీకరించిన విధానాన్ని బట్టి వందనాలు. అవునైనా మేము మంచి భార్యాభర్తలుగా ఇక్కడున్న మేమందరం ఉండడానికి కృప చూపించండి. మా భార్యలను, భర్తల్ని మేము కట్టేవారంగా, ప్రోత్సహించేవారంగా, వారిని దైవభక్తులకు నడిపించే వారంగా అయ్యా, మరి వారు పాపం చేస్తున్నప్పుడు వారిని హెచ్చరించే వారంగా, వాక్యం వైపు వారిని తిప్పేవారంగా, దేవుని వైపు తిప్పేవారంగా, అవసరమైతే వారి కోసం ప్రార్థన చేసేవారంగా అయ్యా, వారితో వాక్యానుసారం మేము జీవించగలిగి ఉండడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ లో ఉన్న విశ్వాసులమా ఎవరమైనా సరే అందరం ప్రభా మేము ఒకరినొకరు పాపం చేయడానికి ప్రోత్సహించకుండా, ఒకరినొకరు పాపంలో ఏకీభవించి నష్టాన్ని తెచ్చుకోకుండా, మా జీవితాలని మరణం వైపు నడిపించకుండా జీవం వైపు మా వివాహాలు నడిపించబడడానికి కృప చూపించండి. అటువంటి గొప్ప కృపలోనికి మమ్మల్ని అందరూ నడిపించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభు అందమైన వారిని వివాహం చేసుకోవాలి, లేకుంటే అర్హతలు ఉన్న వారిని వివాహం చేసుకోవాలని కాకుండా, అవును ప్రభా, పాపం మీద పోరాడే వారిని, అపవాదితో యుద్ధంలో పెనుగులాడే వారిని వివాహం చేసుకోవడానికి, వారు తహతహలాడడానికి, తాపత్రయపడడానికి, ఎదురు చూడడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టి నష్టపోకుండా, అవునాయన వాక్యం విని దాని ప్రకారం చేయకపోతే
అద్దంలో మా సహజ ముఖాన్ని చూసుకొని మమ్మల్ని మేము మోసం చేసుకునే వాళ్ళమని నీ వాక్యంలో రాయబడింది. ఆ విధంగా మేమెవ్వరం మోసపోకుండా మీ కృపను అనుగ్రహించమని అడుగుతూ, మీరు ఇచ్చిన ఈ దివ్యమైన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. ఆమేన్. Thank you. God bless you.